ఇటువంటి మాటలు వచ్చినప్పుడు లేకపోతే ఇటువంటి ట్రోల్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇటువంటి కామెంట్స్ వచ్చినప్పుడైతే బాధపడటం అనేది మానవ ధర్మం, అది మానవ సహజ ధర్మం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాము, ప్రాణాలు త్యాగం చేస్తాము. రేపు అవసరం ఉంటే కూడాను అందరికన్నా మొదటి వరుసలో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరికన్నా ముందు వరుసలో ఉంటాం. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే మీరు ఎన్నిసార్లు అయితే ఒక మనిషిని మీరు పదే అదే టార్గెట్ చేస్తూ లేకపోతే ఒక సమూహాన్ని మీరు టార్గెట్ చేస్తూ వెళ్తున్నారో, ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే భారతదేశం ఏదైతే సూపర్ పవర్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తున్నటువంటి మాటలే కానివ్వండి, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడాను భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి. సూపర్ పవర్ ఎలా అవుతుంది? ఒక కుటుంబం ఉంది. భారతదేశం కుటుంబమా కాదా? నాకు కూడాను ఒక కుటుంబం ఉంది. అంటే నేనేమనదలుచుకుంటానంటే ప్రతి మనిషికి 2 ఇల్లులు ఉంటాయి. ఒకటి తన ఇల్లు, తను ఉంటున్నటువంటి నివాసం. రెండోది భారతదేశం. ఈ దేశం కూడాను ఒక ఇల్లు లాంటిది. నేను నా ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు పెళ్ళాం 2 పిల్లలు ఉంటున్నాం. మేము మన నలుగురిలో నుంచి నేను ఒకరికి నేను తక్కువ చూపు చూస్తుంటే ఆ కుటుంబంలో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది? ఎక్కడైనా కానీ వాళ్ళ మధ్యలో సంతోషం కానీ లేకపోతే వాళ్ళ మధ్యలో ఆప్యాయత కానీ లేకపోతే వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కానీ ఉండే అవకాశం ఉంటుందా? ఏమాత్రం కూడా ఉండదు. ఎప్పుడైతే లవ్ అండ్ ఎఫెక్షన్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉండదో ఆ కుటుంబ వ్యవస్థ అనేది ముందుకు కొనసాగలేదు. అదేవిధంగా ఆ కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళి మనం అభివృద్ధి వైపుకి వెళ్ళే అవకాశం లేదు. ఒక ప్రశ్న, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మన పెద్ద ఇల్లు ఏదైతే ఉందో మన భారతదేశం, మీరు నేను కుటుంబీకులు ఉండి ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పర్షియన్ అంత కుటుంబం అనుకున్నప్పుడు రీసెంట్గా బెంగళూరులో నేను ఒక వీడియో చూశాను. కర్ణాటకలో ఎలక్షన్స్ అక్కడ కాంగ్రెస్ గెలిచిన తర్వాత కొన్ని మసీదుల మీద పాకిస్తాన్ జెండాను ఎగరేస్తున్నారు. ఇలాంటి కొట్లాటలకు దారి తీస్తున్నట్టు ఇప్పుడు మీకు ఒక అంశం చెప్తాను సార్, మీరు చూడండి ఒక నిమిషం. ఇప్పుడు రోడ్ల మీద మీకు వెళ్తే కనుక బుర్ఖాలు ధరించి అడుక్కునే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడైనా మీరు క్రాస్ చెక్ చేశారో లేదో నాకైతే తెలియదు, బట్ నేను అనేక సార్లు క్రాస్ చెక్ చేశాను. ఎందుకంటే నేను ఒక జనరల్గా ఏంటంటే నేను మీది తినాలి మాది తినాలి అనే అంశం నా దగ్గర నా మైండ్లో ఎక్కదు. నేను జనరల్గా అందరినీ ఈక్వల్ భావంతో చూస్తాను. కానీ నేను ఒక మతానికి చెందినటువంటి వ్యక్తిని, నేను ఒక మతానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక చిన్నపాటి నాయకుడుగానో ఒక కార్యకర్తగానో నేను కూడా ఉన్నాను. కాబట్టి ఏదైతే మతాన్ని నేను ఆరాధిస్తున్నానో, ఏదైతే మతాన్ని నేను అవలంబిస్తున్నానో ఆ మతం ఎప్పుడు కూడాను తల దించుకోకూడదు, ఎప్పుడు కూడాను ఒకళ్ళ ముందు ఆజ్మాయిషిగా నుంచోకూడదు అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే కానీ మీరు అక్కడికి వెళ్ళి మీరు క్రాస్ చెక్ చేస్తే కనుక నేను అనేక సార్లు చేశాను. ఎందుకమ్మా మీరు అడుక్కుంటున్నారు అని చెప్పేసి. బుర్ఖా ధరించిన వారు ప్రతి ఒక్కరు కూడాను ముస్లిమ్స్ లేరు దాంట్లో. అంటే నేను ఏం అన్నదలుచుకుంటున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజున ఎవరో ఒకడు గడ్డం పెంచేసుకొని తల మీద స్కల్ క్యాప్ పెట్టేసుకొని ఇక్కడ కాస్త కాటుకు పెట్టేసుకొని నమాజ్ చదివితే ఇది పడిద్ది, అది పెట్టేసుకొని కంట్లో కాటుకు పెట్టేసుకొని చేతిలో ఒక గన్ పట్టుకొని అల్లాహు అక్బర్ జిహాద్ అని చెప్పేసినంత మాత్రాన దాన్ని మీరు తీసుకొచ్చి మీరు ముస్లింలపై ఆపాదిస్తానంటే ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఇస్లామోఫోబియా అంటారు. ఇస్లాంతో ఉన్నటువంటి ఏదైతే ఈ రోజున మీడియా కానివ్వండి లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కానివ్వండి ఇస్లామోఫోబియా అనేది బాగా ఎక్కువైపోయింది. చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడతాను ఓడిపోయినప్పుడు ఇండియా సోదరులు చాలాసార్లు టీవీ పలగొట్టిన సందర్భాల వీడియోలు కూడా చూశాను. చూడండి, నేను ఒకటి చెప్తాను సార్. చూడండి, ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశం యొక్క ఏదైతే అభ్యున్నతి ఉందో దానికి ఎవరైనా కానీ వెదర్ హీ ఈజ్ హిందూ ఆర్ ముస్లిం హూ ఎవర్ ఇట్ మే బి, నాకు ఇక్కడ ముస్లిమా లేకపోతే హిందూ అనేది నాకు అసలు దట్ డజంట్ మ్యాటర్. ఎవడైనా కానీ ముస్లిం అయి ఉండి అతను పాకిస్తాన్తో పాటు అతను నుంచుంటున్నాడంటే కనుక నాకు తెలిసి మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు 99.9% కాదు 101% నేను మీకు ఛాలెంజ్ చేయగలను. 101% మీకు ఛాలెంజ్ చేయగలను. ఇవన్నీ ఏంటంటే కుట్రలో భాగం. ఇప్పుడు మీకు రీసెంట్గా మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. బక్రీద్ నమాజ్ అంటే మనకి రంజాన్ బక్రీద్ 2 ఉంటాయి కదా. బక్రీద్ నమాజ్ పండగ నమాజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి వచ్చి పాకిస్తాన్ జెండాలు పంచిపెడుతున్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఒక సంస్థకి ఒక నాన్ ముస్లిం సోదరుడు అక్కడికి వచ్చి ఆ పని చేస్తున్నాడు అని చెప్పేసి ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయండి. ఇవన్నీ ఆపాదించారు. ఎందుకంటే ఖచ్చితంగా మచ్చ తెచ్చి పడతాయి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటి చూడండి సార్, నెగిటివ్ అబద్ధం ఎంత తొందరగా అయితే ప్రచారంలోకి వెళ్తుందో
అది ఒక సామెత కూడా ఉంది, నిజం బట్టలు తొడుక్కునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అని చెప్పేసి. సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు మీరు నాపై ఒక నెగిటివ్ ఒక ఆపాదించి మీరు జస్ట్ మీరు సోషల్ మీడియాలో వదలండి, చాలా ఫైర్ కన్నా ఫాస్ట్గా పెట్రోల్ పోసి మీరు అగ్గి తగిలిస్తే ఎలాగైతే అగ్గి రాజేసుకుంటుందో, ఎంత ఫాస్ట్గా అయితే మీకు అది వ్యాప్తి చెందుతుందో, ఆ ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది అంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కానీ వేరే పాజిటివ్ థింగ్ నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా, అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న రీసెంట్గా కూడా చోటేకో రెక్కే రకాము అంటాడు అసదుద్దీన్ ఓవైసీ. ఒక పక్క ఎంపీ లాంటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర ఒక ఎంపీ సోదరు, ఆమె పేరు అవసరం లేదు కానీ, ఆమె వచ్చి చెప్తుంది అగర్ ఇండియా మే రేనా హే తో జై శ్రీరామ్ కేనా హీ పడేగా. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాను సార్. దానికి సింపుల్ ఆన్సర్. ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడాను ఈ అంశం కూడాను మనకి డిస్కషన్లో వచ్చింది. జై శ్రీరామ్ అనాల్సినటువంటి అవసరం ఏంటి, అల్లాహు అక్బర్ అనాల్సినటువంటి అవసరం ఉంది, ఏది కూడా అనాల్సిన అవసరం లేదు. జై హింద్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. బట్ నవనీత్ కౌర్ గారు ఒక ఎంపీ స్థానంలో గెలిచిన తర్వాత కూడా ఈ రోజులలో ఇలాంటి వాక్యాలు చేయటం ఏ రకంగా స్వీకరిస్తారు? అది ఆవిడ విజ్ఞతకి వదిలిపెట్టడం భారతదేశంలో అది అత్యంత దారుణం అండి. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి మీరు రీసెంట్గా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే భారతదేశంలో హిందూ ముస్లిం రాజకీయాలు చేసేవారు రాజకీయానికి పనికిరారు అన్నారు. ఇప్పుడు నన్ను ఇంకా ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నవనీత్ కౌర్ గారు 15 సెకండ్స్ అన్నారు, ఇంతకుముందు 15 మినిట్స్ కూడా ఉంది. వేరే వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేయకముందు నేనే చెప్తున్నాను, ఆ 15 మినిట్స్ అన్న పదానికి దాన్ని నేను కండెమ్ చేసినటువంటి వాడిని. 100% దాన్ని కండెమ్ చేస్తాను, దీన్ని కండెమ్ చేస్తాను. జై శ్రీరామ్ బోలే తో హీ తుమ్ హిందుస్థాన్ మే రహనా హోగా అన్న దాన్ని కండెమ్ చేస్తాను. తప్పు ఎవరు చేసినా కానీ తప్పే. తప్పు మీరు చేస్తే అది ఒప్పు కాదు, నేను ఒప్పు చేస్తే అది తప్పు కాదు.